యథార్థ హృదయంతో ప్రభు బలను సమీపించడానికి మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. పరిశీలించుకుందాం. పరిచారకులు, సేవకులు, విశ్వాసులు అన్న భేదం లేదు. మనందరి జీవితాలు దేవునికి తేట తెల్లంగా తెలుసు. ప్రభు ముందు మన బ్రతుకులు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలించుకుందాం. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని రాస్తుంది. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అని రాస్తుంది. ప్రభు మనల్ని విమర్శించిందాక, ప్రభు మనకు తీర్పు తీర్చిందాక మనం ఆకూడదు. మనల్ని మనమే విమర్శించుకొని పరిశీలించుకొని, ఒకవేళ దేవుని ముందు క్రమంగా జీవితం లేకపోతే ఇప్పుడే సరిదిద్దుకుందాం.